పీఎం కిసాన్ పథకంలో కొత్త దరఖాస్తుదారులకు పంట పెట్టుబడి సాయం విడుదలగాక ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ఎంపిక జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నవారే అర్హులు. వారికి పంట పెట్టుబడిగా ఏటా 3 విడతల్లో 2000 చొప్పున సంవత్సరానికి 6000 ఖాతాల్లో జమ అవుతున్నది. లబ్ధిదారు చనిపోతే వారి భూమిని పంచుకున్న వారసుల పేర్లను నమోదు చేసి వారికి నిధులు విడుదల చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ఈ నెల 2న పీఎం కిసాన్ సాయం విడుదల చేయగా పాత లబ్ధిదారులు తప్ప కొత్త వారికి రాలేదు. అయితే ఇది ఏదైతే 2019 నుంచి పీఎం ఇప్పుడేమో సర్కార్ వేసేదేమో రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలేమో వేస్తూ ఉంది కదా, అది 2 విడతలుగా 12,000 రూపాయలు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకమే రైతులను ఆదుకోవాలన్నటువంటి పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో 4 నెలలకు ఒకసారి అంటే 3 విడతలుగా 2,000 ఇస్తూ ఉంది పీఎం కిసాన్ పేరు మీద. అయితే పీఎం కిసాన్కి కొత్త వారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అది రిజెక్ట్ అవుతూ ఉన్నది. అంటే ఈ సంవత్సరం కొంత కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చినట్లయితే లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇలా నాకు భూమి ఉన్నది, ఇలా నాకు అవసరం వచ్చి భూమి అమ్ముకున్నా, వేరే వాళ్ళకి అమ్మినప్పుడు ఆ వ్యక్తి మీద రిజిస్టర్ అయినప్పుడు ఆ వ్యక్తికి మళ్ళీ పడాలి, కానీ అట్లా పడట్లేదు, అది అక్కడికి ఆగిపోతూ ఉన్నది. దీన్ని కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలనేది రైతులు చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి చేరని జాబితా కేంద్ర వెబ్సైట్లో సొంతంగా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ పేరును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపి అర్హులను గుర్తించి తమకు నివేదించాలని సూచిస్తుంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖకు చేరలేదని చెబుతున్నారు. పీఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మే నెలలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని కేంద్రం చేపట్టింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో 60% మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్డులు కూడా ఇప్పటికి కూడా జారీ కాలేదట. చూడండి, అంటే ముఖ్యంగా వ్యవసాయ సంబంధించినటువంటిది, రైతులకు సంబంధించినటువంటి విషయంలో మరి కేంద్రం మరి ఎందుకు అలసత్వం వహిస్తుంది అనేది కూడా చూడాలి. ఒక పక్కన కొత్తగా చేర్చినటువంటి పేర్లను ప్రతిపాదించండి, మీ పేర్లు ఇందాక వచ్చినాయి, మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పలేదట. అందుకని చెప్పేసి కొత్తగా పీఎం కిసాన్కి అవకాశం ఇవ్వాలి. ఏదైతే సంవత్సరానికి మీరు ఎన్ని ఎకరాలను ఉండని 6,000 అయితే పడతాయి. నీకు గుంట భూమి నుంచి నీకు 50 ఎకరాలు ఉండని, ఇప్పుడు 50 ఎకరాలు ఉంటే 5 30,000, ఏది 3 లక్షలు. సో ఇట్లా ఏది 50 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 10 ఎకరాలు ఉంటే 60,000 వచ్చినట్టే. 10 ఎకరాలు ఉంటే 60,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా. కానీ కేంద్రం మాత్రం ఒకటే ఒక నిర్ణయం, ఒకటే ఒక స్టాండ్, నీకు ఎంతైనా భూమి ఉండని 4 నెలలకు 2,000 పడతాయి అంతే. అది ఆ కేంద్రం అవలంబిస్తూ ఉన్నది. సో ఆ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళే అప్పటికి ప్రతిసారి కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నాయట. దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది.